హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రిష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి తలకాయ కూర రెసిపీతో అయితే వచ్చేసాను. ఈ వింటర్ సీజన్లో స్పైసీగా ఇది తింటే జలుబు కఫం ఉంటుంది కదా వింటర్లో, సో దానికి ఒక బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట. సో ఇది కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ. సో వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేనైతే డీటెయిల్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోయాం పదండి. ఫస్ట్ నేను ఒక 1/2 కిలో మటన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను అనమాట. అవన్నీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మెత్తని పేస్ట్ లాగా. సో ఆనియన్ టొమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని ఆ పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి. సో ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అందులోకి కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు సాల్ట్ అనేవి మటన్కి బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. సో ఒకసారి మనకి ఆ మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కూడా మనం మటన్ అనేది మగ్గించుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత. నా పిల్లలకి ఇలా సరిపోతుంది కారం కాబట్టి నేను ఇలా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇలాగ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఒకసారి బాగా మగ్గిన తర్వాత అందులోకి 1 టీ స్పూను ధనియాల పొడి అండ్ అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ముక్కలు ములిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. లాస్ట్లో ఫైనల్గా మనం గరం మసాలా పొడి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉంచుకుంటే మనకి తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా యమ్మీగా ఉంది కదా తలకాయ కూర. చూస్తుంటే నేను ఊరిపోతుంది. సో చాలా బాగా వచ్చిందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.